తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుంది. ముఖ్యంగా హైవేపై ప్రమాదాలు జరుగుతున్నాయి. హోలీ క్రాస్ కూడలి వద్ద ప్రమాదాలకు కేంద్రంగా మారింది. అనేక ఏళ్లుగా అక్కడ ప్రమాదాలు జరుగుతున్నా ఇటు అధికారులు, పోలీసులు, హైవే అథారిటీ వారెవ్వరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. దాంతో తరచూ ప్రమాదాలు జరగడం, అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, అవయవాలు కోల్పోవడం, ఇలా అన్ని విధాలుగా నష్టం వాటిల్లే పరిస్థితి. ప్రమాదాలకు నిలయంగా హోలీ క్రాస్ సర్కిల్ శీర్షికతో యంత్రి ప్రత్యేక కథనం ప్రసారం చేయడంతో ఎట్టకేలకి అధికారులు కదిలిక వచ్చింది. పోలీసులు స్పందించారు. అక్కడ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. బారికేట్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ను నియంత్రించారు. ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. దాంతో పట్టణ ప్రజలు, వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయమై సూలూరుపేట ఎస్ఐ బ్రహ్మనాయుడును యంత్రితో మాట్లాడారు. సూలూరుపేటలో పెరుగుతున్న జనాభా, ఫ్యాక్టరీలు, కంపెనీల దృష్ట్యా ట్రాఫిక్ పెరుగుతుందని, ముఖ్యంగా ప్రమాదాల నివారణకు హోలీ క్రాస్ జంక్షన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో షాపింగ్ మాల్స్, ఇతర కమర్షియల్ దుకాణాలు ఏర్పడుతున్నాయని, వాహనదారులు ఎక్కడ పడితే అక్కడ నిలపకూడదని వీల్లేదని తెలిపారు. చెంగాలమ్మ బ్రిడ్జిపై కంపెనీ బస్సులు రావద్దని హెచ్చరించడం జరిగిందన్నారు. వారు నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ప్రజలు, వాహనదారులు షాపింగ్ మాల్స్ నిర్వాహకులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అందరికీ నమస్కారం. ముందుగా పెరుగుతున్న జనాభా దృష్ట్యా, అట్లాగే మన చుట్టుపక్కల ఉన్న కంపెనీల దృష్ట్యా సూలూరుపేట పట్టణంలో ఎక్కువగా ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంది. దీన్ని నియంత్రించడానికి సూలూరుపేట పోలీస్ స్టేషన్ తరఫున, పోలీస్ తరఫున మేము ఎక్కువగా బ్యారికేడ్లే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హోలీ క్రాస్ జంక్షన్లో మన నేషనల్ హైవే ఉండటం వల్ల హోలీ క్రాస్ జంక్షన్లో మనం బ్యారికేడ్లు ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం ద్వారా స్పీడ్గా వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వేగాన్ని మనం నియంత్రించడం జరుగుతూ ఉంది. దాని ద్వారా కొంచెం యాక్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తగ్గించవచ్చు. అలాగే ఎవరు మందు తాగి, మద్యం సేవించి వాహనాలు నడపరాదు. అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే హెల్మెట్ ఖచ్చితంగా వాహనదారులు ఎవరైతే ఉన్నారో, టూ వీలర్స్ వాహనదారులు, వారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపవలసిందిగా కోరుచున్నాము. లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సూలూరుపేట పట్టణంలో మాల్స్ ఇవన్నీ పెరిగిపోవడం వల్ల కొంచెం ట్రాఫిక్ ఎక్కువ, రాంగ్ పార్కింగ్లు ఎక్కువగా చేయడం జరిగింది. పార్కింగ్లు వారి కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే వారి వెహికల్స్ని పార్కింగ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అంతేగాని రోడ్డుని ఆక్యుపై చేసే విధంగా, రోడ్డును అబ్స్ట్రక్ట్ చేసే విధంగా ఎవరైనా వెహికల్స్ కనుక పార్క్ చేసినట్లయితే రాంగ్ పార్కింగ్ కింద వారికి చలనాలు విధించడం జరుగుతూ ఉంది. అట్లాగే మేము ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం, చెంగాలమ్మ బ్రిడ్జి మీద నుంచి కంపెనీ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని రావద్దు అని చెప్పి మేము ఆల్రెడీ పత్రికాముఖంగా కానీ, మీడియా ముఖంగా కానీ మేము చెప్పడం జరిగింది. వారిని ఎవరైనా ఆ సూచనలు ఎవరైనా పాటించని అట్లా కంపెనీ వారిపైన, వారి మేనేజ్మెంట్ పైన మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే సూలూరుపేటలో కూడా కొన్ని ప్రదేశాల్లో ఈ బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఏర్పాటు చేయడం ద్వారా కొంచెం ట్రాఫిక్ ఏదైతే ఉందో దాన్ని మేము ట్రాఫిక్ సమస్యను మేము నియంత్రించడం కోసం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి సూలూరుపేట పట్టణ ప్రజలు, అలాగే ముఖ్యంగా ఈ వాహనదారులు, ఈ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన బస్సు డ్రైవర్లు, వారి మేనేజ్మెంట్ అందరూ మాకు దీనికి సంబంధించి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మార్నింగ్ పూట, ఈవినింగ్ పూట ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏమన్నాయో మార్నింగ్ 8 గంటల్లోపు మాత్రమే టౌన్లోకి రావాలి. అలాగే నైట్ 9 తర్వాత 2 to 4, మధ్యాహ్నం 2 to 4 ఈ పీక్ అవర్స్లో ఏదైతే ఉందో ఆ టైంలో ఈ హెవీ వెహికల్స్, ట్రావెలింగ్ వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏవి స్టేషన్ టౌన్లోకి రాకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుచున్నాము. దీనికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. హార్దిక శుభాకాంక్షలు. మాకు అత్యంత ఆప్తులు, మా శ్రేయోభిలాషి, గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండవసారి నుడా చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు పిరిగల నవీన్, టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి. హార్దిక శుభాకాంక్షలు. మా ప్రియతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్ గా రెండవసారి పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భముగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఇట్లు గోడేటి నాగేంద్ర, టీడీపీ 11వ డివిజన్ ప్రెసిడెంట్ మరియు తెలుగు యువత అధ్యక్షులు తంబి సృజన్ కుమార్, టీడీపీ 45వ డివిజన్ ప్రెసిడెంట్.